ఈరోజు ఈ 40 దినముల శిలువ శ్రమల ధ్యాన కూటాలలో మనం ఈ ఉపవాస దినాలలో ముందుగానే చెప్పుకున్నాం. 40 రోజులు మనకి లెక్క రావడానికి అది భస్మ బుధవారం రోజు నుంచి ఈస్టర్కి ముందు రోజు శనివారం వరకు లెక్కిస్తారు. శనివారం వరకు 40 రోజులు లెక్క వస్తుంది అన్నమాట. అయితే మధ్యలో ఈ ఆదివారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదివారాలు అవి లెక్కలోకి రావు. కాబట్టి ఈరోజు మీకు ఈరోజు నేను డిజైన్ చేసి పెట్టిన పోస్ట్లో లెంట్ డే రాయలేదు నేను, ఎందుకంటే ఆదివారం కాబట్టి. అయితే మన సంఘ పెద్దలు, మన సంఘ సభ్యులుగా మన పెద్దలైనటువంటి వారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు కూడా సంఘంలో ఈ ఆరాధన జరగాలి అని పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం గడపడం అది మనకి ఆశీర్వాదం. కాబట్టి ప్రతి సంఘాలలో 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఆదివారాలు చేసుకోరు సాయంత్రం, కానీ మనము జరిపించుకుంటున్నాము అంటే అది మనకి మంచిదే, అది మనకి ఆశీర్వాదమే. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. మళ్ళీ రేపు నుంచి లెక్క వస్తాయి మళ్ళీ మనకి. అయితే ప్రియులారా, ఈరోజు మనము చదువుకునేటువంటి వాక్య భాగంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాము. మన అంశం ఏంటి అంటే సమాధానము. అంశంలో సమాధానము అంటే 3 విషయాలు మనం గమనించగలం. సమాధానము అని అంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారికి తిరిగి వారికి ఏదైనా మనం చెప్పాలి అని అంటే దానిని ఏమని పిలుస్తామంటే సమాధానము అని అంటాం. అంటే మనము ఆన్సర్ ఇస్తాం. ఆన్సర్ మనం ఏం చేయాలి అంటే ఎవరైనా అరే నేను చెప్తున్నాను కదా, తిరిగి మరలా నాకు సమాధానం చెప్పు, నేను అడుగుతున్నాను కదా నాకు సమాధానం చెప్పు అంటాం మనం. అంటే ఏదైనా తిరిగి ఆన్సర్ ఇవ్వడాన్ని సమాధానము అని అంటాం. అదే రీతిగా మనం ఎవరైనా కష్టాలలో బాధలు మనిషికి ఉన్నప్పుడు, ఆ కష్టాలలో బాధలలో కృంగిపోతున్నప్పుడు మనసు వికలముగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. అందువలన ఆ ఆందోళనకరమైనటువంటి ఆ హృదయాన్ని బట్టి ఆ వ్యక్తికి సమాధానము లేదు అని మనం పిలుస్తాం. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు, విభేదం ఏర్పడినప్పుడు ఆ ఇద్దరి మధ్య సమాధానము లేదు అని దాని అర్థాన్ని ఇస్తుంది. 3 విషయాలు కూడా మనం గమనించగలం. బైబిల్లో చాలా సందర్భాలలో సమాధానము 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 అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం వరకు కూడా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అనేక సందర్భాలలో సమాధానము గురించి వ్రాయబడింది. ప్రియులారా, ఇక్కడ అపొస్తలులైన మరి శిష్యులైనటువంటి వారు, అలాగే పౌలు భక్తుడు సంఘానికి ఎప్పుడు కూడా శుభములు తెలియజేస్తూ ఉండేవారు. వారు లేఖన రాస్తూ, ఉత్తరాన్ని రాస్తూ, వారు ఆశీర్వదిస్తూ శుభాలతో చెప్పిన మాటలు సమాధానము కలుగునుగాక అని చెప్పేవారు. ఆ సంఘాలకు సమాధానము కలుగునుగాక అని. అలాగే మీరు కూడా ఒకరి ఎడల ఒకరు సమాధానము కలిగి ఉండండి అని హెచ్చరిక చేస్తాడు. మన సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సమాధానమునకు కర్త. ఇటు ఏ విధమైనటువంటి అసమాధానముతో మనం ఉన్నా మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. అందుకే ఆయనకు పెట్టినటువంటి పేరులలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం, ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన కర్త. సమాధానానికి కర్త ఆయనే. కాబట్టి ప్రియులారా, సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసయ్య పుట్టినప్పుడు కూడా దేవుని దూతలు స్తుతించారు. సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తుతించారు.
కాబట్టి ప్రియులారా, మనము సమాధానము అనేది దేవునికి ఇష్టమైనది అని మనం గ్రహించాలి. పేతురు గారు 3వ అధ్యాయము 1వ పత్రికలో 11వ వచనములో ఓ మాట చెప్తున్నాడు. మనము దేనిని వెంటాడాలి? మనము వెంటాడాల్సినటువంటిది ఏంటి అని అంటే, పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. సమాధానమును వెతికి దానిని వెంటాడాలి. ఏం చేయాలంట? సమాధానాన్ని వెతకాలి, దానిని వెంటాడాలి అని పేతురు గారు రాస్తూ ఉన్నారు. తర్వాత ప్రియులారా, మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమనుందంటే, నీతి ఫలము సమాధానము, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానము అనేది ఒక ఫలముగా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము దేనిని వెతకాలి అంటే సమాధానాన్ని వెతకాలి. అలాగే సమాధానము కలిగి మనము జీవిస్తే నీతి అనేది మనకి లభిస్తుంది. నీతి కలిగి జీవిస్తే సమాధానము మనకి లభిస్తుంది అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత కొరింథీ పత్రికలో 1వ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన దేనికి కర్త అంటే సమాధానమునకే ఆయన కర్త. దేవుడు దేనికి కర్త అండి? అల్లరికి కర్త కాదు, దేవుడు సమాధానమునకే ఆయన కర్త అయి ఉన్నాడు. తర్వాత ఆత్మానుసారమై ఉన్నటువంటి మనస్సు సమాధానం అని పౌలు భక్తుడు రోమ సంఘానికి రాస్తూ చెప్తాడు. ఆత్మానుసారమైన మనస్సు ఏంటంట? అది సమాధానము. ప్రియులారా, మనం 8వ అధ్యాయము 6వ వచనంలో రోమ పత్రికలో మనం చూడగలం. ఆత్మానుసారమైన మనస్సు సమాధానము. తర్వాత మరి మనము ఇంకా మరొక వాక్యాన్ని చూస్తున్నట్లయితే రోమా పత్రికలోని 14వ అధ్యాయం 17వ వచనంలో మనం గ్రహిస్తున్నట్లయితే అక్కడ దేవుని రాజ్యము అంటే ఏమిటో, భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమునై ఉన్నది. ప్రియులారా, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది, సమాధానమై ఉన్నది. ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యం. అది నీతియు సమాధానము, దేవుని యందలి పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనేది అది దేవుని రాజ్యం. అంటే అది ఈ రోజున మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగున మనము ధ్యానిస్తూ అనేక అంశాలు అనేకమైనవి మనం చూడగలం. అయితే ప్రియులారా, మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ జకర్యా గ్రంథములో 8వ అధ్యాయము 19వ వచనములో ఈ సమాధానాన్ని మనం ఎలా ఎంచుకోవాలి? ఈ సమాధానాన్ని వెంటాడమన్నాడు. సమాధానము అనేది అందరూ ఒకరి ఎడలో ఒకరు కలిగి ఉండాలన్నాడు. అలాగనే మనము దేవుని యొక్క రాజ్యము అనేది సమాధానమే అని తెలియజేశాడు. అలాగనే ఆత్మానుసారమైన మనస్సే సమాధానమని జ్ఞాపకం చేశాడు. జకర్యా 8:19 వచనంలో ఏమంటాడంటే, ఈ సమాధానమును మనం ఎలా ఎంచుకోవాలి అంటే ప్రియముగా ఎంచుకోవాలి. ఏమి ఎంచుకోవాలి? ప్రియముగా ఎంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము అనేది 3 విధాలుగా చెప్పుకున్నాం. ఇది మనకి ప్రియముగా, దాన్ని ఇష్టంగా ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు ఏమిటి అనంటే, మొదటిది, ఒక మనిషి జీవితంలో కలిగిన వ్యాధులను బట్టి, ఆ మనిషికి ఉన్న వేదనను బట్టి, ఆ మనిషిలో ఉన్నటువంటి సమస్యలను బట్టి సమాధానము ఉండదు, నెమ్మది అనేది ఆ వ్యక్తిలో ఉండదు. కనుక మరి ఆ వ్యక్తికి సమాధానము అనేది కావాలి. వాక్యములో మనము ఒక ఉదాహరణ మనము గమనిస్తున్నట్లయితే, ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావ రోగముతో బాధపడుతున్నప్పుడు ఆమెలో ఏమి లేదు అంటే సమాధానము ఆమెకి లేదు.
ఆమెలో ఒక రకమైనటువంటి బలహీనత, అది శరీర బలహీనత ఒకటి. ఆ శరీర బలహీనతలోనే ఓ విధమైనటువంటి భయము ఆమెని వెంటాడుతుంది. ఏమిటి అంటే అది కుదరని రోగముగా ఆమెను వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ కుదరని రోగమును బట్టి తాను చాలా తిప్పలు పడింది అని వాక్యంలో మనం చూస్తాం. ఆమె చాలా తిప్పలు పడింది. మనలో కూడా చాలా మంది ఏదైనా వ్యాధి కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పిల్లరా, ఆ బలహీనత అనారోగ్యములో ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్కి తీసుకెళ్తారు, ఎన్నో వైద్యాలు చేయిస్తారు. ఆ డాక్టర్స్ ఇది ఒక వ్యాపారంగా ఎంచుకొని కొందరు మన దగ్గర ఉన్న డబ్బంతా లాగి తర్వాత మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి అని పంపించేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో తర్వాత చాలా ఇబ్బందులు పడి తిరిగి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, స్వస్థత పడిన వాళ్ళు అనేక మందిని మనం గమనించగలం. అయితే ఇక్కడ ఈ స్త్రీకి మనశ్శాంతి లేదు, తనకి నెమ్మది లేదు. తనకు ఒకవైపు భయం, మరోవైపు ఆందోళన, మరొకవైపు అసహ్యం. ప్రియులారా, తన యొక్క వేదనను బట్టి కలిగినది సమస్తాన్ని తాను ఖర్చు పెట్టి తాను వైద్యాన్ని చేయించుకుంది, తిరిగింది, ప్రయాసపడింది, కానీ ఏమాత్రము కూడా స్వస్థత లేదు. అలాంటప్పుడు యేసయ్యను గురించి విన్నది. యేసయ్యను గురించి వినినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె బాగుపడింది కదా. అప్పుడు ఆమె భయపడుతున్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి భయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప ధైర్యం చూడండి. 8వ అధ్యాయం 48వ వచనము, లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్త్రీ తనకు కలిగిన వ్యాధిని బట్టి తనకేం లేదంట, సమాధానము లేదు. కానీ యేసునందు విశ్వాసం నుంచి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య ఆమెను బాగు చేసినప్పుడు ఆమెలో సమాధానము కలిగింది, నెమ్మది ఆమెకు కలిగింది. కాబట్టి సమాధానము గలదానవై పొమ్మని యేసు ప్రభువు చెప్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకు కలిగిన వ్యాధి బాధలను బట్టి, మనము ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలను బట్టి ఒకవేళ మనం కృంగిపోతున్నా, మనం నలిగిపోతున్నా, ప్రభువునికి మనము విజ్ఞాపన చేసుకున్నప్పుడు, ఆయనకు మనం మొర్ర పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా మన ప్రభు మనల్ని కనికరిస్తాడు, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన ప్రతి విధమైన వ్యాధి బాధల నుండి మనల్ని ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ ఈ స్త్రీ తన యొక్క వ్యాధిని బట్టి సమాధానం లేక బాధపడుతున్నప్పుడు యేసయ్య స్వస్థపరిచి సమాధానాన్ని ఇచ్చారు. రెండవదిగా మనము గమనిస్తే ప్రియులారా, మనము 7వ అధ్యాయం లూకాసు వార్తలో మనం గమనించగలం. ఈ 7వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరో స్త్రీ కనిపిస్తుంది. ఆమెకు కూడా సమాధానం లేదు. ఏమిటి ఆమెకు సమాధానం లేదు? ఏమైంది? ఆమెకు సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి? ఇందాక చెప్పుకున్న 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీకి సమాధానం లేకపోవడానికి కుదరని వ్యాధితో బాధపడింది. ఇక్కడ మరొక స్త్రీ కనిపిస్తుంది. ఆమె కూడా సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆమెలో ఉన్న పాపమును బట్టి ఆమెకి ఏం లేదండి, సమాధానము లేదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? సింహము వలె ధైర్యముగా ఉంటాడట. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. కానీ పాపము చేసిన వాడు ఏదో విధంగా భయపడాల్సిందే. పైకి గంభీరంగా ఉంటారు కొంతమంది, తప్పు చేసి దాన్ని గాంభీర్యంగా చెప్పుకుంటూ కొంతమంది
నేనేమి చేయలేదు, నన్ను ఎందుకు ఇలాగ అంటూ కొంచెం విచిత్రమైనటువంటి విధంగా వారు తమ డాంబికులుగా ఉంటారు కదా. కానీ ప్రియులారా, పాపము చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా లోలోపల నలిగిపోతాడు. మనస్సాక్షి గద్దిస్తుంది, ఇదిగో నువ్వు తప్పు చేశావు, నువ్వు అనవసరంగా ఎదుటి వ్యక్తిని ఇలా అన్నావు, నువ్వు ఏ రీతిగా నీవు పాపం చేశావు అంటూ ఏం చేస్తుంది? ఈ పాపము అనేది మనలో ఉండి మన మనస్సాక్షిని గద్దించి ప్రియులారా మనల్ని ఎంతో అది వేధిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరి విషయంలో అయితే మనం పాపం చేశామో ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, లేక పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు అప్పుడు మనకి సమాధానం ఉంటుంది. గమనించండి ప్రియులారా, అనేక మంది మరి జీవితంలో పాపములో జీవించినప్పుడు వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా భయముతో కూడినదిగా ఉంటుంది, ఆందోళనతో కూడిన విధముగా ఉంటుంది. దొంగతనం చేశాడు అనుకుందాం, ఎవరికి చెప్పకుండా తిరిగేస్తున్నాడు అనుకుందాం, దొరకలేదు అనుకుందాం, కానీ ఆ వ్యక్తి లోపల మాత్రం మనశ్శాంతి ఉండదు. ఎందుకో తెలుసా? నేను దొరికిపోతానేమో, ఎప్పుడు దొరికిపోతానో తెలియదు, ఎప్పుడు నన్ను పట్టుకుంటారో తెలియదు, నన్ను ఏం చేస్తారో తెలియదు. ఓ రకమైన భయము ఆ వ్యక్తిలో. లేక ప్రియులారా, ఎవరినైనా హత్య చేసి పారిపోయాడు ఆ వ్యక్తి, లేకపోతే ఎవరినన్నా గాయపరిచి పారిపోయాడు ఆ వ్యక్తి మాత్రం లోపల వేదనే మింగేస్తూ ఉంటది, తనని ఆ వేదన చంపేస్తూ ఉంటది. అయ్యో నేను ఇలా చేశాను, నేను దొరికిపోతానేమో, నన్ను పట్టుకుంటారేమో, ఏమైపోతుందో అనే ఒక రకమైనటువంటి భయము అనేది ఆ వ్యక్తిలో తనని ఏం చేస్తుందండి, అది చంపేస్తూ ఉంటది. ప్రియులారా, ఏ పాపమైనా సరే ఆ పాపములో జీవించినప్పుడు ఆ వ్యక్తి ఆనందంగా ఉండలేడు. పాపము చేసే సమయంలో ఆ ఆనందము కలుగుతుందేమో, ఆ పాపమును విడిచిన తరువాత ప్రియులారా తనకు వేదన, అది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ క్రమములో ఈ స్త్రీ తను చేసిన పాపాన్ని బట్టి తనకి ఏమి లేదట, నెమ్మది లేదు, సమాధానం లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది. అవును ప్రియులారా, ఈ రోజుల్లో కూడా పాప విమోచన కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం చాలా మంది అనేకమైన మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు. మరి లోకము చెప్పేది ఏమిటి అనంటే, పాపము పరిహరించబడడానికి ఏం చేయాలి? పుణ్యక్షేత్రాలు తిరగాలని. ప్రియులారా, అనేకమైనటువంటి మాటలు, మరి దాన ధర్మ కార్యాలు చేస్తే నీ పాపాలు పోతాయని, ప్రియులారా పుణ్య స్నానాలు చేస్తే నీ పాపాలు పోతాయి అనేటటువంటి ఒక మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ప్రియులారా, పాపము అనేది పరిహరింపబడడానికి మానవుడు ప్రయాసపడుతున్నాడు, మానవుడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, కానీ వారి వల్ల కాదు. మనము పురుషోత్తమ చౌదరి గారి గురించి మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన రాసినటువంటి గీతములు అనేకమైనవి. ఆ మహా గొప్ప భక్తిపరుడైనటువంటి ఆ యొక్క పురుషోత్తమ చౌదరి గారు ఒక అన్యుడిగా ఉండి ప్రియులారా, నిష్ట కలిగినటువంటి ఒక మరి ఆ భక్తునిగా ఉండి ఆయన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభుని అంగీకరించి ప్రభు యొక్క సేవ చేసి ప్రభు కొరకు తను జీవితాన్ని సమర్పించిన వ్యక్తిగా మనము చూస్తాం ప్రియులారా. కానీ అతను తన తల్లిదండ్రులు అతను ఒక నిష్ట కలిగిన వాడిగా తనని సిద్ధపరిచి అతను ఒక గొప్ప భక్తునిగా అతన్ని చేయాలని ఎన్నో ప్రయాసాలు పడినా అతడు మాత్రం ప్రియులారా ఎక్కడ వెతికినా కూడా శాంతి దొరకకపోతే యేసుక్రీస్తునందే శాంతి సమాధానము ఉంది అని అతడు విశ్వాసం ఉంచి యేసుని అంగీకరించినప్పుడు అతనికి ఆ ప్రియులారా నెమ్మది, శాంతి కలిగింది, రక్షణ అతనికి కలిగింది. అతని కూర్చున్నటువంటి చరిత్ర ఒక దినాన మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఈ స్త్రీ ఆమె వ్యభిచారము లేక తన పాపాత్మురాలుగా పిలువబడుతుంది. ఆమె చాలా పాపములను చేసినప్పుడు తన పాపములకు క్షమాపణ కలుగు చేసేటటువంటి మార్గాన్ని తాను ఎంతో వెతికింది. కానీ ప్రియులారా, యేసుని గురించి విన్నప్పుడు యేసు పాదాల దగ్గరికి వచ్చి ఏం చేసిందట? ఆమె యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పాదములను
ఆయన కన్నీళ్లతో తన ఆ పాదములను ఆమె తడిపింది, తల వెంట్రుకలతో వాటిని తుడిచింది. తర్వాత ఆయన పాదములను ముద్దు పెట్టుకున్నది. ఆ తరువాత ఆమె తీసుకుని వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అత్తరును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములకు పూసింది. ఎంతగా ఆమె చేసిందో చూడండి. పాపములో జీవించిన వ్యక్తికి పాప పరిహారము కోసం వచ్చిన ఒక రక్షకుడు, విమోచకుడు యేసు ప్రభువారు ఉన్నారు అని ఆయన దొరికిన తర్వాత, ఆయనను కనుగొనిన తర్వాత, ఆయన యొద్ద ప్రియులారా ఆమె చేసిన ఆ మొదటి పని కన్నీరు విడిచుట. కన్నీరు విడిచుటలో అర్థం ఏంటి అంటే తన పాపములను ఒప్పుకొనుట కన్నీటి ద్వారా. ప్రియులారా తన యొక్క అంతవరకు చేసిన పాపములను ప్రియులారా ప్రభు పాదాల చెంత కన్నీటితో ఒప్పుకోవడం, ఆ తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలు తొడవడం, ముద్దు పెట్టుకొనడం, ఆ అత్తరును ఆయనకు పూయడం. దీనిని యేసు ప్రభువారు ఏమని వర్ణిస్తున్నారు ఆమె చేసిన దానికి అంటే, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే ఎంతగా ఆమె పాపము చేసి ఉందో దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అనేక విధాలుగా మాట్లాడుకుంటుంటే వారిని గద్దించి ఖండించి యేసుక్రీస్తు ప్రభువారు వారిని బుద్ధి చెప్పినట్టుగా చూస్తాం. అయితే ఈమెకు చెప్పిన ఈ సమాధానం ఏంటంటే, యేసు ప్రభువారు అంటారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నువ్వు సమాధానము గలదానివే, వెళ్ళుము అని చెప్పారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము ఎటువంటి పాపములో జీవిస్తున్నామో అది ప్రశ్నించుకోవాలి. అది ఏ విధమైనదైనా. చాలామంది చెడు వ్యసనాలకు బానిసలై, కొందరు సిగరెట్లకు బానిసలై, కొందరు మరి అనేకమైన మత్తు పానీయాలకు బానిసలై, మరి కొందరు ప్రియులారా మరి అనేకమైనటువంటి డ్రగ్స్కి లేకపోతే ఈ యొక్క మందుకి బానిసలై, లేక వ్యభిచారం లేకపోతే రకరకాల పాపాలకు బానిసలైపోయి తాము శాంతిని కోల్పోయి కుటుంబాన్ని దుఃఖముల నుంచి అనేక విధాలుగా ప్రియులారా నలిగిపోతున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థించాలి. అలాంటి వారు ఉంటే మనం మారాలి అని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగన ఉంటే మనకి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానము మనకి ఉండదు. పాపములో ఉంటే దేవునితో సమాధానం మనకి ఉండదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ రోమా పత్రికలో మనం చదివినటువంటి వాక్య భాగములో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఒకసారి చదువుకుందాం, మరొకసారి ఈ భాగాన్ని చదివి వినిపించండి. రోమా పత్రిక చదవండి దయచేసి. కాబట్టి చదవండి. 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా, ఎలా ఉన్నామంటే మనం శత్రువులమై ఉండగా, దేని వలన శత్రువులమై ఉన్నామంటే మన పాపములను బట్టి మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంటే మనం ఎలా ఉండాలి అని అంటే క్రీస్తు మరణము ద్వారా ఆయనతో మనం ఏం చేయబడాలి? సమాధాన పరచబడాలి. ఒకవేళ యేసయ్య ఈ లోకానికి రాకపోతే, మన కొరకు గాయపరచబడకపోతే, ఆయన రక్తం చిందించకపోతే, మరణించకపోతే మనకి దేవునికి తండ్రికి ఏం లేదని అర్థం, సమాధానము లేదు అని అర్థం. దానిని బట్టి ప్రియులారా మరి ఇప్పుడు యేసయ్య చేసిన త్యాగాన్ని బట్టి మనం ఎలా ఉండాలట? తండ్రితో సమాధాన పడాలి. ఎలా అంటే మన పాపములను మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఎలా ఒప్పుకోవాలి అంటే కన్నీరు విడిచుచు మన పాపములను
ఒప్పుకోవాలి. ఇక్కడ స్త్రీ చేసింది అదే. తన కన్నీటితో ప్రియులారా, తాను బయటికి పదాలతో చెప్పలేదు కానీ కన్నీరు యేసు పాదాల చెంత కారుస్తూ ఉంది. కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము, మన పాపములను మనం ఒప్పుకునే ద్వారా. కాబట్టి ప్రియులారా, మొదటిది గమనిస్తున్నాం, వ్యాధి బాధలలో మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. అలాగనే మన పాపములలో మనకి సమాధానాన్ని ఇచ్చి మనకి విమోచన ఇచ్చే దేవుడు ఆయనే. మూడవదిగా మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, మనము మన సహోదరుల ఎడల సంఘములోనైనా మన ఇంటిలోనైనా మనము మన ఇరుగు పొరుగు వారితోనైనా లేక మనము పని చేస్తున్న మన కొలీగ్స్తోనైనా ఎక్కడైనా సరే మనము అందరితోనూ కూడా ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి, మనము అందరితోనూ ప్రేమగా ఉండాలి. ఈ సమాధానము అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనము పాత నిబంధనలోకి వెళ్తే అర్థమవుతుంది. దయచేసి వినండి, జాగ్రత్తగా ఈ నా మాటలు వినాలని నేను కోరుతున్నాను. ఆదికాండము 26వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనము గమనించగలం. అదేమిటి అంటే ప్రియులారా, అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు గారు, ఈయన తన యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము ఆయన బావులను తవ్వించాడు. ఆ బావులను ఫిలిస్తీయులు దానిని పూడ్చి వేసేశారు. మనము గమనిస్తే 26వ అధ్యాయంలో మనము గమనించగలం. ప్రియులారా, వీళ్ళు వచ్చి ఇస్సాకు, రెబెక వాళ్ళు గెరారు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గెరారు అనేటటువంటి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ గెరారు ప్రాంతానికి రాజయ్యున్నటువంటి అబీమెలెకు అనేవాడు అక్కడ ఒకడు ఉన్నాడు. అబీమెలెకు అనేవాడు ఉన్నాడు. అయితే అక్కడ ఆ అబీమెలెకు గెరారు ప్రాంతపు వాడే. అయితే ప్రియులారా, అక్కడ ఒక సమస్య వచ్చింది వాళ్ళకి. ఎవరికి అంటే ఇక్కడ ఇస్సాకును, ఆ ఇస్సాకు పనివారికి, అలాగనే గెరారు కాపరులకు కూడా ఏమొచ్చింది చెప్పండి? గొడవలు వచ్చాయి, విరోధం అనేది ఏర్పడింది. అప్పుడు అక్కడ ఎలా వచ్చిందో చూడండి. దానికి గల కారణము, ఆ దేశమందున్న వాడై 12వ వచనంలో 26:12లో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, ఏ దేశము? గెరారు దేశములో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. జాగ్రత్తగా వినండి పిల్లరా, ఈ మనుష్యుడు ఇస్సాకు తాను కాని దేశంలో, తన సొంత దేశం కాదు, పరాయి దేశంలో గెరారు ప్రాంతంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో విత్తనము వేసి అతడు ఏం చేశాడట? అతడు 100 ఫలము పొందుకున్నాడట. విత్తనము వేసి 100 ఫలము పొందుకున్నాడు. యెహోవా అతను ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన అతను మిక్కిలి గొప్పవాడైన వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఆస్తి, గొర్రెలు, గొడ్లు, ఆస్తి, దాసులు సమూహము కలిగినందువలన అసూయపడిరి. ఎవరు అసూయపడ్డారు? ఆ గెరారు ప్రాంతపు ప్రజలు అసూయపడ్డారు. ఆ ప్రాంతపు రాజు అబీమెలెకు బాగానే ఉన్నాడు, అతని కుటుంబం బాగానే ఉంది. కానీ ఆ ప్రాంతపు ప్రజలు మాత్రం ఎలా ఉన్నారండి? అసూయపడ్డారు. నిజమే సహోదరి సహోదరులారా, భేదము అనేది ఎక్కడ ఏర్పడుతుంది ఒక మనిషికి అంటే, అసూయ అనేది ఎప్పుడు వస్తుందో, అసూయ మనల్ని భేదాన్ని తీసుకొస్తుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిలో ఉన్న టాలెంట్ని సహించలేడు. ఒక వ్యక్తి మరో వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి సహించలేడు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని పొగుడుతుంటే అక్కడ సహించలేరు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ ఆశీర్వదింపబడుతుంటే, అభివృద్ధి పొందుతుంటే, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంటే సహించలేరు, ఓర్చుకోలేరు. అలాంటప్పుడే ముందుగానే ఆ
వ్యక్తి మనతో బాగానే ఉంటాడు, ప్రేమగానే ఉంటారు, అంతగా ఆప్యాయతగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఆ వ్యక్తిలో వ్యతిరేకత ఉంటుంది. కారణం ఏంటంటే అతనిలో ఉన్న అభివృద్ధిని చూసి అనుకోని రీతిగా మనలోకి వచ్చేస్తూ ఉంటది. కాబట్టి ప్రియులారా, ఇస్సాకు అంటే వాళ్ళకి ఏ రోజు కీడు చేయలేదు ఇస్సాకు, కానీ ఇస్సాకు మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అంటే అతని యొక్క అభివృద్ధే కారణం. ఆ వ్యతిరేకతను బట్టి ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి చెప్పండి ఏం చేశారు, పూడ్చి వేసేశారు. ఎంత దారుణమైన విషయమో! ఏది మనకి పేరు తెచ్చిందో, ఏది మనకి అభివృద్ధిలోకి వచ్చామో దానిని ఆటంకపరిచిన పరిస్థితులు మనకు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం మనం కదా, కొన్నిసార్లు వేదన పడుతూ దుఃఖపడుతూ ఉంటాం కదా. అయ్యో నేనేం చేశాను, నేనేం చేయకుండానే నా మీద ఇలా చేస్తున్నారని బాధపడతాం కదా. ఇక్కడ ప్రియులారా, ఒక మాటలకు చిన్న చిన్న క్రియలకు బాధ కాదు, కష్టపడి తగ్గించినటువంటి బావులు పూర్తి చేస్తే అది ఎంత వేదన. కానీ లోపల ఉన్నటువంటి వేదనను అలాగే భరించాడు. అక్కడ మరలా మరో ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, అక్కడ మనం గమనిస్తే అబీమెలెకు అంటాడు, నీవు బహుబలము గలవాడవు గనుక మా ఎదురు నుండి వెళ్ళిపో అని ఇస్సాకుకి చెప్పినప్పుడు అక్కడి నుంచి గెరారు లోయలో అతడు వెళ్ళి నివాసం ఉంచున్నాడు. అయితే అక్కడి నుంచి ప్రియులారా మరలా తాను వెళ్ళి మరో చోట ఏం చేస్తున్నాడండి, తిరిగి తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాడట. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. మరలా ఏం చేశారట, అక్కడ తవ్వి చేసినటువంటి ఆ లోయలో త్రవ్వగ జలలు గల నీళ్ల బావులు దొరికాయి. మరలా వచ్చారు గెరారు కాపురులు, ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు. అలాగా కలహించినందున అక్కడ దానికి ఏషెకు అనే పేరు పెట్టారు. మరలా అక్కడి నుంచి బయలుదేరి మరలా మరొక బావి తవ్వారు. దాని కొరకు కూడా ఏం చేశారట, జగడమాడి ఉన్నారు. దాని కొరకు కూడా జగడమాడి ఉన్నారు. దానికి సిత్న అని పేరు పెట్టారు. అక్కడి నుంచి వెళ్ళి మరొక బావి తవ్వించాడు. దాని విషయమై వాళ్ళు జగడమాడ లేదు. 3 పరిస్థితులు అండి. కాబట్టి ఈ ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తే అది బేర్షెబా అనేటటువంటి ప్రాంతంలో ఉన్న దానికి ఆ బావిని ఏం పేరు పెట్టారట, రెహోబోతు అని పేరు పెట్టారు. రెహోబోతు అనగా ఎడము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తున్నామా, ఇప్పుడు నా బావి, నా తండ్రి తవ్వించిన బావి మీరు పూర్తి చేయడానికి మీకు అధికారం ఏంటి? మీరెవరు పూర్తి చేయడానికి? నేను చాలా బలము, నా బలగము నాకు చాలా ఉంది కాబట్టి నేను ఏంటో నిరూపించుకుంటానని తిరగబడగలడు, కొట్టగలడు, జయించగలడు, శక్తి కలిగిన వాడు. ఆ రాజే ఒప్పుకున్నాడు కదా, మీరు బహుబలము గలవాడు అని. అలాంటి బలము కలిగినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, పోన్లే మరొక బావి తవ్వించుకుంటాను, పోతే పోయిందిలే అని ఏం చేశాడు, కష్టపడి తవ్వించి నీళ్ళు కలిగినటువంటి బావిని వారు తీసేసుకుంటే మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ మరలా తవ్వుతుడు, మళ్ళీ అది మాది అని మరలా అక్కడికి వెళ్ళి దాన్ని వాళ్ళు ఆకర్షించుకొని దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళా ఏం చేశాడు, మరో చోటుకి వెళ్ళి అక్కడ తవ్వుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే సమాధానము కలిగి జీవించాలనే మనస్తత్వం. ప్రియులారా, తిరుగుబడేటటువంటి స్వభావం కాదు ఇస్సాకుది, గొడవలాడాలనేటటువంటి స్వభావం కాదు ఇస్సాకుది, వ్యతిరేకత కలిగి జీవించాలనే స్వభావం కాదు ఇస్సాకుది. పోతే పోన్లే వదిలేద్దాంలే, ఇది కాకపోతే ఇంకోటి, పోన్లే ఇంకోటి అని ప్రియులారా ఆ సమస్యకు ఎడమగా వెళ్ళిపోతున్నాడే తప్ప, విభేదానికి ఎడంగా వెళ్ళిపోతున్నాడే తప్ప, ఎదురు బదురు పోట్లాడి గొడవలాడుకుని జయం సాధిద్దామనేటటువంటి ఆలోచన అతనికి లేదు. ఈ రోజున విశ్వాసులముగా మనం అలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేనికి మనం గొడవలాడుకోకూడదు, దేనికి మనం మనస్పర్ధలు పెట్టుకోకూడదు, దేనికి ఎవరి మీద విరోధ భావాన్ని మనం పెట్టుకోకూడదు. పిల్లరా, మనము సమాధానంగా ఉండడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం కానీ, అది ఇంట్లో అయినా, అది సంఘములో అయినా, మన ఇరుగు పొరుగైనా, మనం పనిచేస్తున్న చోటైనా
మనము కలిసి జీవించాలి. ఒకవేళ నీవు ఏ తప్పు చేయలేదు, నీ మీద తిరగబడుతున్నారు, నిందలు వేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపో మరో చోటికి, అక్కడి నుంచి మరో ప్లేస్కి వెళ్ళు. అది వదిలే, ఆ విషయాన్ని వదిలే, మరొక విషయంలోకి వెళ్ళిపో. అక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అంతేగాని తిరగబడద్దు, ఎదురు తిరగొద్దు. ఇక్కడ ఇస్సాకుని బట్టి తర్వాత అప్పుడు మరలా ఏం చేశాడంటే ప్రియులారా, ఆ యొక్క అబీమెలెకు, ఆ యొక్క గెరారు రాజు అయిన అబీమెలెకు వారిని తీసుకుని కొందరు స్నేహితులను తీసుకుని వచ్చాడు. స్నేహితులు తీసుకొచ్చి ఇస్సాకుతో చెప్తున్నాడు, ప్రియులారా నా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పేసి ఇస్సాకు అడిగాడు. అక్కడ అంటారు, ప్రియులారా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక నీవు మాకును కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవు. చాలండి ప్రియులారా, ఎంత చక్కగా ఒక సమాధానం కొరకు వాళ్ళు వస్తున్నారు ప్రియులారా. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు, జరిగిన దానిని మనసులో పెట్టుకొని, నాకు ఎలా చేశారు కదా, నేను ఎంత కష్టపడి తవ్వించుకుంటుంటే వాటన్నింటినీ పూర్తి చేశారు మీ వాళ్ళు, నువ్వేం చేశావు, ఏం చేయగలిగావు, వాళ్ళని ఎదిరించి మాకేమైనా రక్షణ ఇచ్చావా? అది ఏమి మాట్లాడలేదు. ఏం చేశాడటండి చూడండి, అతడు వారికి విందు చేయగా వారు అన్న పానములు పుచ్చుకున్నది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకున్నారు. వారు ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మనస్తత్వం దేవుడు తన బిడ్డలకు కావాలని కోరుతున్నాడు. అలాంటి మనస్సు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఆ కుటుంబం చాలా బాగుంటుంది. అలాంటి మనస్సు ఉన్నటువంటి వారు సంఘములో ఎవరైతే ఉంటారో ఆ సంఘం బాగుంటుంది. అందరూ అలాంటి మనస్తత్వం కలిగిన వారికి ఉంటే ఇక సంఘములో ఎలాంటి సమస్యలు ఉండవు. ఆత్మీయంగా సంఘము ఎదుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో ఉన్న ఆ ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టో, లేకపోతే వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఎవరిని కూడా మనము వారిని అభినందించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి తప్ప ప్రియులారా మన స్వార్థపూరితమైన జీవితంలో మనం జీవించకూడదు, విరోధ భావం పెట్టుకోకూడదు. మనమందరినీ కూడా సమానంగా ఉండి, ఇక్కడ దేవుడు కోరేది సమాధానము. అందరితో సమాధానంగా ఉండాలి. అల్లరికి కర్త కాదు, సమాధానమునకు అధిపతి, సమాధాన కర్త అయిన ఆయన మనము ఏ విధంగా ఉన్నాం? ఈరోజు ప్రశ్నించుకుందాం. వ్యాధి బాధలలో కృంగిపోతున్నావా? సమాధానం లేదా? ప్రభువు వైపు చూడు, ప్రభువుకి మొర్రపెట్టు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. పాపముల చేత అపరాధముల చేత నలిగిపోతూ ఉన్నామా? ఏ విధంగా విడుదల పొందాలనేటటువంటి ఒక ఆలోచనతో ఉంటే మనం ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. మనం కూడా ఒప్పుకుంటే మనకి పాపం నుండి సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అలాగే ఇంతవరకు ఎవరితోనైనా విరోధం ఏర్పడి ఉంటే, ఎవరితోనైనా ఒకవేళ విరోధ భావం ఏర్పడి ఉంటే ప్రభు చెంత నీవు వారిని క్షమిస్తూ లేక వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి పిల్లరా మరి సమాధాన పడడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య అదే చెప్పారు కదా, నువ్వు అర్పణను అర్పించినప్పుడు నీ సహోదరునితో ఒకవేళ ఏదైనా విరోధము కలదని జ్ఞాపకం వచ్చిన ఎడల ఆ అర్పణమును అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి అప్పుడు నీ అర్పణ అర్పించన్నారు. అది ఆయనకి ఇష్టమైనది. కాబట్టి ప్రశ్నించుకుందాం, మనము దేవునికి లోబడదాం. ప్రార్థన, తల్లు వంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియులారా, మనం ఏ విధముగా మనము బాధ కలిగి ఉన్నామో, సమాధానము మనము కోల్పోయి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం. ఇస్సాకుని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత బాధ! కష్టపడి తవ్వించినటువంటి బావులు పూర్తి చేస్తే ఎదురు తిరగాలి, దెబ్బలాడాలి, కానీ సరేలే అని వెళ్ళిపోతున్నాడు మరో ప్రాంతానికి. అక్కడికి వెళ్ళి అక్కడ తవ్వుకుంటే అది కూడా మాది అని తిరగబడినప్పుడు అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిపోతున్నాడు, ఎడముగా వెళ్ళిపోతున్నాడు. నా సోదరి, ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించండి.
ఎవరితోనైనా నీకు విరోధముగా ఉన్నట్టే యేసయ్య నీ కొరకు చిందించిన రక్తమును బట్టి సమాధానమునకు కర్త అయిన అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమాధానాన్ని కలుగ చేయడానికి ఇష్టపడుతున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినమంతయు ప్రభా నీ సజీవుని రెక్కల చాటు నన్ను మమ్మల్ని భద్రపరిచి ఉదయకాలంలో నీ సన్నిధిలో నేను ఆరాధించి కనపరిచిన తండ్రి ఆయన రాత్రికాల సమయంలో మరి ఒకసారి నీ పాద సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించి కనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతవరకు నైనా నీ దాసుని నిలబెట్టుకొని ఆయన మాకు ఇచ్చినటువంటి నైనా తండ్రి నీ యొక్క మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, మేము నైనా తండ్రితో సమాధానం లేకుండా చూచి ప్రభా ఈ లోకంలో తండ్రితో మాకు సమాధానం కలుగ చేయవలని నాయన నిన్ను నీవు రెక్తులుగా చేసుకుని ఈ లోకంలోనికి వచ్చి నాయన మరణ మగునంతగా విధేయత చూపిన వాడే మాకు సమాధానం కలుగ చేశారు తండ్రి. నేను మేము ఒకరిలో ఒకరు సమాధానం కలిగి నా తండ్రి ప్రభా మేము జీవించడానికి నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాను. సమాధానం వెంటాడేవారుగా ఉండడానికి నీ కృప దయచేయండి. విరిన మాటలు ప్రభా నా మా హృదయాల్లో మంచి నేలను పడిన విత్తనాలు వెళ్ళే ఫలించుటకు నాయన నీ కృపలో బలపరచమని దీవించమని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే నామం పెట్టి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.